హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలకూర టమాటా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజల్ని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చీలను కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ను కూడా వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలండి, వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ముక్క అనేది త్వరగా ఉడకడం కోసం కొంచెం సాల్ట్ను కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపును కూడా వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టేసి ఆనియన్స్ని, టమాటాని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కడాయిలోకి మొత్తాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆనియన్స్, టమాటాని, పాలకూరని మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఆకుకూరని హైలో పెడితే మంచిగా ఉడకదండి. సిమ్లో పెట్టేసి మంచిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి ఆకుకూర అనేది. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి ఉడికించుకోండి. ఈ విధంగా ఆకుకూర మెత్తగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని, అలాగే టేస్ట్కి తగ్గ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం చిటికెడు గరం మసాలా వేస్తున్నానండి టేస్ట్ కోసం. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అంతేనండి, టేస్టీ పాలకూర టమాటా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.